కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. జయహే. రచన సింహప్రసాద్. అసుర సంధ్య వేళ మాస్టర్ గారింటికి సూరెడ్డి అనుచరులు వచ్చారు హడావిడిగా. సూరెడ్డి ఆ ప్రాంతపు ఎమ్మెల్యే. కొద్ది రోజుల కిందట జరిగిన మంత్రి వర్గపు మార్పుల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం ప్రథమంగా ఆ ప్రాంతానికి వస్తున్నారు. ఆ సందర్భంగా ఆయనకి భారీ ఎత్తున సన్మానం ఏర్పాటు చేశారు. అందు నిమిత్తం మంత్రిగారి మీద పద్యరత్నాలు రాయమని కోరడానికి వచ్చారు. సంగతి విని ఎగిరి గంతేశారు మాస్టర్. ఆయన పద్యరత్నాలతో ఆశీర్వదింపబడని గొప్పింటి పెళ్ళి ఆ ఏరియాలో లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఏకంగా మంత్రిగారి సన్మాన సభలో తన పాండిత్యం ప్రదర్శించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మరి మంత్రిగారి చేత పట్టుశాల్వాతో సత్కరింప చేస్తామని కూడా చెప్పారు. దాంతో మాస్టారు ఉబ్బి తబ్బిబ్బై పోయి ప్రింటింగ్ పని కూడా తన మీదే వేసుకున్నారు. పద్యరత్నాలు అంటున్నారు, ఎవరి కళ్యాణం? మాస్టర్ భార్య నాంచారి అడిగింది. కళ్యాణం కాదే, సన్మానం. మంత్రి సూరెడ్డి గారికి ఘన సన్మానం. మంత్రి గారి మీద పద్యాలు రాయమని వచ్చారే. ఏమిటి, నిన్న మొన్నటిదాకా కళ్ళు సారా అమ్మినైనకి ఇవాళ పద్యరత్నాలు కావాల్సి వచ్చాయా? అవ్వ బుగ్గలు నొక్కుకుంది. అతడెలాంటి వాడైనా కావచ్చు, కానీ ఇప్పుడు మంత్రి. అతడి సన్మాన సభలో పద్యరత్నాలు చదివే అవకాశం రావడం గొప్ప కదూ. పైగా మంత్రి గారి చేత శాల్వ కప్పి సత్కరిస్తామన్నారు. ఎంత గౌరవమో చూడు. అదీ కాక మంత్రిగారి ప్రాపకం లభిస్తే రేపు పెన్షను త్వరగా వస్తుంది. అబ్బాయికి ఉద్యోగం లభిస్తుంది. సరేలేండి, అవతల కూర మాడిపోతుంది. మంత్రి కటాక్షం అంటే నీకేదో వేళాకోళంగా ఉన్నట్టుంది. చూస్తుండు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. ఆ వేళ పద్యరచనకి శ్రీకారం చుట్టారు. వినాయక స్తుతి అయ్యాక కలమాగిపోయింది. సూరెడ్డి గురించి ఏమని పొగట్టం? పొగడదగిన పనేది చేసిన దాఖలు లేవు. మరేమని రాయడం? అది గమనించి నవ్వింది నాంచారి. నుయ్యి తవ్వితే పొంగి వచ్చే నీళ్ళలా కవిత్వం రావాలండి. పాపం మీరేం చేస్తారులేండి. ఎడారిలో నుయ్యి తోవమన్నారాయే. పెళ్ళిళ్ళకి పద్యాలు రాసి ఆశీర్వదించారంటే అర్థం ఉంది. వాళ్ళెలాంటి వాళ్ళైనా చక్కగా కలిసి ఉండాలని, దేవుడు చల్లగా చూడాలని కోరితే పుణ్యమైనా దక్కుతుంది. ఇదేమిటండి బలవంతపు బ్రాహ్మణ్యం? తిరిగి తనే అంది. అలాగే అనుకుని ఇంకా నసప సరిపెట్టు. మొత్తానికి ఓ రకంగా కుస్తీలు పడితే నేంగాక 10 పద్యాలు తయారు చేశారు మాస్టారు. గలమెత్తి పాడారు. చాలా బాగున్నాయని మెచ్చుకుంది నాంచారి. కాదన్న నీ చేత అవుననిపించా. చూసావా కవి ప్రతిభ? మీరు రాసింది గాంధీ గారి మీద అనుకొని విన్నానులేండి. కగ్గు తిన్నారు. అవాక్కై చూశారు గుంబనంగా. నవ్వుతుందేమి. ఎంత సత్యం! మంత్రి సూరెడ్డి ఎలాంటి వాడని తను వర్ణించారో ఆ లక్షణాలన్నీ మహాత్ముడివి. ఒళ్ళు జలధరించిందొక్కసారి. ఎంతో జుత్సుగ్గా అనిపించి కాగిదాన్ని దాచేసి లేచారు. సన్మానం రోజు రాణి వచ్చింది. పొందూరు కద్దరు పంచే, బంగారు వర్ణపు చొక్కా, బిళ్ళంచుపై పెంచ ధరించారు మాస్టారు. కరపత్రాలని సంచిలో పెట్టుకొని స్తబాస్థలికి వెళ్ళారు. టౌన్ హాలు కొత్త పెళ్లి కూతుర్లా సింగారించుకుంది. ఎటు చూసినా స్వాగత బ్యానర్లు, విద్యుత్ తోరణాల తలతలలోనూ జనము చాలామంది వస్తున్నారు. ఇహ అటు పోలీసులు, ఇటు పార్టీ వారు చేస్తున్న ఆర్భాటానికి అంతే లేదు. మరి కాసేపటికి మంత్రిగారు వస్తున్నారని ప్రకటించడము, మందుగుడ్డు సామాగ్రి పేలడం ఒకేసారి జరిగాయి. గబగబా లోపలికి వెళ్ళబోతూ మంత్రి ఇచ్చినట్టు ఆగిపోయారు మాస్టారు. అంతవరకు ఎక్కడున్నారో ఏమో వరదలా వచ్చేశారు ఆడవాళ్ళు. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, సుమారు 300-400 మంది కాగడాలు ధరించారు. కొందరు సారా వ్యతిరేక నినాదాలు రాసిన ప్లక్కార్డులు పట్టుకున్నారు. కొందరు సంసారాలు కూలుస్తున్న సారాని నిషేధించాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా
నినాదాలు చేశారు మహిళలంతా. బిక్కమొహాలతో నిలబడిపోయారు పోలీసులు. ఏం చేయాలో తెలియక తోచక. అటు మంత్రి ఇటు మహిళలు ఒకరినొకరు చూస్తూ మంత్రి పళ్ళు నూరారు. మహిళలు గొంతు హెచ్చించారు. ఇంతలో కొందరు ఆడవాళ్ళు కొన్ని సారా ప్యాకెట్లు తెచ్చి గుట్టగా పోసి నిప్పెట్టారు. బగ్గున భోగి మంటల్లా లేచాయి మంటలు. కళ్ళెదుట సారా మండుతుంటే తన కుర్చీకి ఎవరో నిప్పు పెట్టినట్లుగా మండిపడ్డారు మంత్రి సూరెడ్డి. అతడి దీంతటి వాడు కావడానికి కారణం అక్షరాల సారా వ్యాపారం. మరి అతన్ని ఎమ్మెల్యే చేసింది నీళ్ళల్లా పారిన సారా, చందాలిచ్చిన సారా కాంట్రాక్టర్లును. అతడు మంత్రి కావడానికి కారణం సారా సిండికేట్. కోపోద్రిక్తుడై పోలీస్ అధికారుల వంక చూశారు. కళ్ళతో ఆదేశాలిచ్చారు. వాళ్ళు మహిళల మీద లాఠీలు స్వైర విహారం చేశాయి. ఆహాకారాలు, అర్తనాదాలు, తిట్లు, శాపనార్థాలు ప్రతిధ్వనించాయి. కొందరు కూలబడ్డారు. చాలామంది చెదిరిపోయారు. ఒగరుస్తూ పోలీసులు సెల్యూట్ చేశారు. గర్వంగా తల పంకించి ముందుకు నడిచారు మంత్రి సూరెడ్డి. మాస్టారు మాత్రం ఒంటరిగా నిలబడిపోయారు. కళ్ళ ముందేవేవో మసగ్గా దృశ్యాలు, సజీవ చిత్రాలు. తాగి వచ్చి అల్లరి చేస్తున్న బావగారు, దీనంగా వేడుకుంటున్న చెల్లెలు, దిగజారిన అతడి ఆరోగ్యం, స్కుషించిన చెల్లెలు, బిక్కుబిక్కుమని చూస్తున్న పిల్లలు, వీధిన పడ్డ సంసారం, అప్పుల వాళ్ల ఒత్తిళ్ళు, బంధుమిత్రుల చీదరింపులు, సారాకి హావుతైన బావగారు. దారిద్ర్యాన్ని భరించలేక పిల్లలతో సహా నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మాస్టారు వెంటనే స్టేజి మీదకొచ్చి పద్యరత్నాలు చదవాల్సిందిగా కోరుతున్నాము. మాస్టారు నడిచారు. మైకుల్లోంచి అధ్యక్షుల వారి విన్నపం మార్మోగింది. లోపలికి కాదు, బయటికి, రోడ్డు మీదికి, సారాసుర కాష్టం కాలుతున్న చోటికి. మంటల్లో తను రాసిన అచ్చేయించిన కాగితాలను వేశారు. మంటలు మరింత పెద్దవయ్యాయి. పక్కకి చూశారు. ఒక మహిళ, చెల్లెల్లాంటి మహిళ, ఆమె నుదుట వెలుగుతున్న కుంకుమ బొట్టును చూసి అనుకున్నారు, అర్ధరాత్రి సూర్యోదయమయ్యిందని పద్యాలు రాస్తాను చెల్లి. విజయం నీదే, నీదే. సారాసురమర్దిని జయ హే.